ఇష్టాలు, బుర్రకథ, కథకురాలు, సాహిత్యవంతలు బి నందిని, బి సాత్విక. జయము జయము మన భారత మాతకు జయము మీకు జయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులనిచ్చు శ్రీ మహాలక్ష్మి కర్ణ చూపవమ్మా. క్షత్రి వినాశము జయసడి దుర్గా జయములియవమ్మా. తందానా తందానా దేవనందనానా. అక్క ఈరోజు కథ చెప్పుకుందామా? ఏదో కథ, రాణల మహారాజుల కథ, పాండవుల కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశుల కథ, సీతా ఇష్టాలు. ఏందక్క కథలన్నీ పాత గాదైపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదా? ఏందిరా పాత అంటే రోతగా ఉందా? పాత గ్లాసులు, బిందెలు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు పారేస్తావా? ప్రతి వాటికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. పాతలేంది కొత్త ఎక్కడిదిరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నావు, పాతలో నుంచే గదిరా కొత్త అంతా పుట్టింది. అరే ఇప్పుడు నేనేమన్నా కరెంట్ షాక్ తగిలిన కాకి లెక్క అట్లొస్తుంటావు. పాత అంటే రోతగా ఉందని నేనన్నానా? కాలం మారిన ఇంకా మనం పాత్రలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని అమ్ముదాం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైళ్లు కొత్తగా ఎడ్ల బండి మీద ప్రయాణిస్తున్నామా? ఒరే తమ్ముడు చెల్లి మీరు ఇట్లా కొట్టుకొని అనవసరంగా రాసభాష చేయకండి. తమ్ముడు అన్నట్లు ఈరోజు మనకు కొత్త కథని చెప్పుకున్నాం. మంచి పని, చాలా ఇచ్చింది. తర్వాత కథ వినండి. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. చదువు సందలో పోయి పొందిన చక్కనమ్మ కదరా. ఓటమి నెరవక పోరాడే ఒక వీరబాల కదరా. మందిని ప్రేమలనిచ్చే వర్తమాన కదరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ ఏమ కథ? అయ్యల్లారా అమ్మల్లారా స్త్రీలు అలిసిన భారత భూమిలో రతనాలు పండే నేల తెలుగు నేల. ఆ తెలుగు నాటి రామపురం అనే ఒక పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత. సీతను బడికి పంపనడుగునగానే మరో పిల్లాడు పుట్టాడు. ఇంతటితో సంతానాన్ని ఆపేద్దామా వద్దా అని మదిన పడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనే. నువ్వు నోరు ముస్తావా ముయ్యావా? నోరు మూసే కాలం పోయిందాక ప్రజలించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. పంటలు పండగ పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారత్ కులదీయక తల్లడిల్లినారు. భార్య భర్త కూలినాలితో తెలుగు నేర్చినారు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ బడికి పోయిందా లేదా? చట్టాలు అమలు చేయడం ఇంకొకటి బాధ్యత. అనుకున్నంత కాలం పరిస్థితుల్లో మార్చలేదు తమ్ముడా. పిల్లలు బడిలో పెద్దలు అనిలో అనే సంగతి వాళ్ళకు తెలియదాకా 16 ఏళ్లలోపు పిల్లలు బడిలో పెట్టొద్దు అన్న చట్టానికి వాళ్ళెందుకు పట్టించుకోలేదు? ఎలా? ఇంటి పనులే చేశారా? వంట పని కొత్త నేర్చరా? బీడులెన్నో తాను చుట్టారా? పత్తి చెట్లకే పోయరా? కోవతిల బతుకాయరా? వినరా సోదర చదువుతల్లిని గాదనిప్పుడు పేద గాదనిప్పుడు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏం పనులు చేసేదక్క? ఇంకేం జరిగింది? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్ళను ఆ పిల్లలను ఎత్తిన నీళ్లు పోసి పెళ్లిళ్ళు చేసి ఉంటారు. నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదా? ఆ ఊరికి శ్రావణ టీచర్ అనే కొత్త టీచర్ వచ్చింది. నీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినే వాళ్ళు ఉంటారా? విన్న మార్పు సాధ్యం అవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్ రోజు పాటలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తుంది, ఆటలాడిపిస్తుంది, పాట పాడిపిస్తుంది. తన సొంత బిడ్డలాగా పట్టించుకుంటుంది. రాజు చెప్పింది నిజమే. గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అది గమనించిన గౌరమ్మ సీతని ఇంట్లో దాచిపెట్టిందా? మా ఇంట్లో అటువంటి వారెవరు లేరని చెప్పరాదా?
చూడు చదివితే అట్లా చదవాలి. నువ్వు నన్ను వెక్కిరించే అవసరం లేదు. నేను కూడా 1 తరగతిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద లెటర్ చదివాను. పెద్ద పెద్ద లెటర్ చదివాను. అవేవో 1, 2 చెప్పు. 1, 2 కాదు 26 చదివాను. చెప్పలేనా? చెప్పమంటావా? అయితే విను. ABCD. అవి ఏడిచినట్లే ఉన్నాయి. నువ్వు తర్వాత కథ చెప్పక్క. మంగళం మన భారత మాతకు మంగళం జయ మంగళం. మంగళం మన భారత మాతకు మంగళం జయ మంగళం. మంగళం మన తెలంగాణ తల్లికి మంగళం జయ మంగళం. మంగళం రామదేశికి మంగళం జయ మంగళం. మంగళం ఆదర్శ మంగళం మంగళం జయ మంగళం. మంగళం ఆదర్శ మంగళం జయ మంగళం. తరిగిట జంతరిట శుభం.